కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. పేదరికం నుంచి బయటపడటానికి ఇథియోపియా నుంచి 154 మంది వలసదారులతో గల్ఫ్ కి బయలుదేరిన బోటు ప్రతికూల వాతావరణం కారణంగా యెమెన్ లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. 74 మంది గల్లంతు అవ్వగా కేవలం 12 మంది మాత్రమే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడగలిగారు. రష్యాలోని కంచెత్కా ద్వీపకల్పంలో సుమారు 6 శతాబ్దాల క్రాషెనెన్నెకోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ధూళి ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారత్ పాక్ మధ్య జరగాల్సిన పెద్ద యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యమైందని ఇప్పటికీ కనీసం 25 సార్లు ట్రంప్ ఈ వాదనను వినిపించడం గమనార్హం. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 6 ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 1/2 గ్రాము LSD బ్లాక్స్, 20 గ్రాముల హ్యాష్ ఆయిల్, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చెవెల్ల ఎక్సైజ్ SI వెంకటేశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు. సీఎం సిద్ధరామయ్యతో తనకున్న విభేదాలను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు DK శివకుమార్ బహిరంగంగా బయటపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను పడ్డ కష్టం, పార్టీకి చేసిన సేవలు, అధికార భాగస్వామ్యం సరైంది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.